అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్కారం. మనతో పాటు మాడుగుల నాగపణి శర్మ గారు ఉన్నారు. మాడుగుల నాగపణి శర్మ గారు అంటే ప్రపంచంలో ఏ మూలలో ఉన్న తెలుగువాడికైనా ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు మాడుగుల నాగపణి శర్మ గారు. ముఖ్యంగా అవధాన రంగంలో, పద్య సామ్రాజ్యంలో, ప్రవచన ప్రపంచంలో నాగపణి శర్మ గారి శైలి, ధోరణి, శక్తి ప్రత్యేకమైందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి నాగపణి శర్మ గారు అవధాన రంగంలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయింది. ఇది అవధాన స్వర్ణోత్సవ వేళ. ఈ అవధాన స్వర్ణోత్సవ వేళ మహాకవి మాడుగుల నాగపణి శర్మ గారిని పలకరించి వారి ముఖ ద్వారా వినపడే శ్లోకాలు, పద్యాలు, విషయాలు, చలోక్తులు, చమత్కారాలు ఎన్నున్నాయో, జ్ఞాపకాలు అన్నీ మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సంతోషం. ఆశీర్వచనం శర్మ గారు. సార్, మీరు అవధాన విద్యకు ప్రారంభించి కూడా 50 ఏళ్ళు పూర్తయింది. అవును, కరెక్ట్గా స్వర్ణోత్సవం జరుపుకుంటున్నాము. ఒకసారి మీ అవధాన ప్రయాణాన్ని, 50 ఏళ్ల ప్రయాణాన్ని సమీక్షించుకుంటే మీకు ఏమనిపిస్తోంది? ఎవరెవరు గుర్తొస్తున్నారు, ఏమేమి గుర్తొస్తున్నారు? మొట్టమొదట నాకు గుర్తు రావలసింది నా తల్లిదండ్రులు, నా తల్లి సరస్వతి, ఈ ప్రప్రధానముగా. దాని వెంట నా గురువులు. శ్రీమన్మంగళధారణం శ్రిత జగద్వాంఛావళే పూరణం కళ్యాణాభరణం కళావితరణ ప్రాణం కుసుంభారుణం మంజీరావరణం మహాకవి మనఃపంకేరుహ ప్రేరణం అంబాయాశ్చరణం వ్రజామి శరణం వాగ్వైదుషీ కారణం శ్రీమన్మంగళమేఘకైసిని కళాసీమంతముక్తామణే సీమాశూన్య కవిత్వవర్షజనని ప్రస్విన్న కాదంబిని స్వాదు ప్రేమ రసప్రసారఝరిణి స్వాత్మాశ్రయానందిని వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణి. ఎప్పుడో 86 అంటే ఇప్పటికీ 38 ఏళ్ళు అనుకోండి. అప్పుడు బీహార్ పటనా రాజ్భవన్లో నేను సంస్కృత అవధానము, పెండెకటి వెంకట సుబ్బయ్య గారు గవర్నరు, అక్కడ చేసినప్పుడు నేను ఆశువుగా చెప్పిన శ్లోకాలు ఇవి. మీరు ఏం గుర్తొస్తున్నాయి అంటే, ఇలా ఒక్కసారి ఈ 2 శ్లోకాలు వచ్చి మళ్ళీ మేము ఉన్నాము అని నా భుజస్కంధాల మీద కూర్చున్నాయి. ఈ అమ్మవారు, ఆమె సర్వాంగీణ స్వరూపిణి, ఆమె యొక్క దయా విశేషం. అవధాన సరస్వతి మీలోకి ఏ విధంగా ప్రవేశించింది, ఎలా ప్రవేశించింది? మహనీయుల సేవనం అండి. ముందు మా తల్లిదండ్రులు, మా నాన్నగారు చాలా, నాకు చిన్నప్పటి నుంచి నాకేమీ, ఒక 8 ఏళ్ల వయస్సు, 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అమరము, ఆంధ్రనామ సంగ్రహము, భారత భాగవత రామాయణ పద్యాలు విశేషంగా నాకు చెప్పారు. అది ఎందుకు, వాటి వల్ల ఏమవుతుంది, ఏమీ తెలియని నాడు ఊరికే ఒక టేప్ రికార్డర్ లాగా చెప్పురా అంటే చెప్పటం, ఆపురా అంటే ఆపటం, 1 గంట సేపో అరగంటో ఎంతసేపు అయినా. అది ఒక అనుగ్రహం. మా వంశములో మా తాతగారు మాతృపితామహుడు, పితృమాతామహుడు భోగాలకట్ట సుబ్బరాయ కవి, ఆ రక్తధార ఎక్కడో ఉండటము. నరసింహయ్య అని ఒక మహానుభావుడు, నంబి నరసింహయ్య అని మా తాతగారి శిష్యుడట. ఆయన చాలా, అప్పటికే పెద్దవాడు, ఆయన 65-70 ఏళ్ళవాడు ఆయన అప్పటికే. నేను చాలా చిన్నవాడిని. నాకు వచ్చి, సన్నోడా నువ్వు రోజు రాత్రి 7 గంటలప్పుడు లాంతరు పట్టుకొని వచ్చేవాడు. ఆ దీపం పట్టుకుని వచ్చి చెప్తూ ఉండేవాడు, ఇలాగ నువ్వు పద్యాలు రాయాలి, నువ్వు అవధానం చేయాలి అని. అలా సాధన. ఇది ఆమె దయ. ఇదంతా అంటే మీ కవితాధార వెనకాల వారు సుబ్బరాయ కవి గారి యొక్క ఆశీస్సుల ధార కూడా సంపూర్ణంగా ఉంది. మీ మొట్టమొదటి అవధానాన్ని మీరు గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఏ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి? నా మొట్టమొదటి అవధానము తాడిపత్రిలో నేను 9వ తరగతి చదువుతున్నాను. అంటే అప్పటికి కూడా నాకు 14 సంవత్సరాలు, 14 కాదు 13 సంవత్సరాలు. కారణం ఏమంటే, నాకు 7, 8 తరగతులలో డబల్ ప్రమోషన్ అని, నేను 7వ తరగతి చదవవలసింది 6వ తరగతి కాగానే 8వ తరగతికి వేశారు నన్ను. అలా
నేను 13వ సంవత్సరానికి 9వ తరగతి. అప్పుడు కన్యకా పరమేశ్వరి గుడిలో తాడిపత్రి నా అవధానం మొదటిది జరిగింది. అక్కడ మొట్టమొదట అవధానంలో ఏంటంటే మేము 7, 8, 9 తరగతులు చదువుతున్నప్పుడు 8వ తరగతి ముఖ్యంగా మా ఊరు కడవకొలను, అక్కడి నుంచి పుట్లూరు అని పక్కన ఒక ఊరు ఉండేది. మా ఊళ్ళో అప్పర్ ప్రైమరీ స్కూలే ఉంది. ఆ తర్వాత హై స్కూలు పుట్లూరులో ఉంది. ఆ పుట్లూరుకి వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక కొండ, ఇటువైపు లోయ, ఓ చిన్న కాలిబాట, దీంట్లో నడిచి వెళ్ళేవాళ్ళం. వెళితే అక్కడ నన్ను సభలో ఏమడిగారంటే, అక్కడ చదువుకుంటున్నాను కదా విద్యార్థిని తెలుసు, అందువల్ల పుట్లూరు పుత్తూరు సంబంధం కూర్చి చెప్పండి ఒక పద్యం అని అడిగారు. నాకు అది గుర్తొస్తున్నది మీరు అడిగితే. ఆ మొట్టమొదటి అవధానంలో పుట్లూరున కడ్డము నొకపట్లన్ పెనుకొండ ఉండే పయనములోనన్ ఎట్లైనను కాల్జారిన కట్లకు పుత్తూరె దిక్కు గద రాసుమతి అని పుత్తూరు పుట్లూరు చమత్కారంగా చెప్పాను. అట్లా అది మొట్టమొదటి అవధానములో ఒక పద్యం. మొట్టమొదటి పద్యం అదేనా? అంటే ఆ అవధానములో పద్యం ఇది, ఆ అవధానంలో పద్యం. అట్లా ఇది అప్పటి నుంచి అలా 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 అది అమ్మవారు మనకిచ్చిన అనుగ్రహము, అవకాశము, మహాత్ములు ఎందరో మహనీయులు పండితులు వాళ్ళందరినీ సేవించటము, మహాకవి పద సేవనము, ఇవన్నీ కూడా. అంటే మీ మొట్టమొదట మీతో దగ్గర నుండి చేయబెట్టుకొని అవధానం చేయించిన వ్యక్తి ఎవరు? ఆ మొట్టమొదట నరసింహాచార్యులు, ఆయనే నరసింహయ్య అని మా ఊళ్ళో ఆయన అవధానం చెయ్యాలి అని ఆయన నాకు ప్రోత్సాహం చేసిన వ్యక్తి. తర్వాత నేను అవధానాలు చేస్తూ తిరుపతి చేరాను. తిరుపతిలో శిరోమణి, సాహిత్య శిరోమణి చదివాను. అప్పుడు నాకు కళాశాలలోనేమో ఎన్సివి నరసింహాచార్యులు గారని చాలా మహానుభావుడు, 14 భాషల్లో పండితుడు ఆయన, చాలా తలస్పర్శి పాండిత్యం ఉన్నవారు. ఆయన నాకు ధ్వన్యాలోకం పాఠం చెప్పేవారు. అలాగే గౌరిపెద్ద రామసుబ్బ శర్మ గారు, వారి ఇంట్లో నేను వారాల భోజనము ఆ ఊళ్ళో చేసుకునేవాడిని. ఒక వారము వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తుండేవాడిని. అలా వారానికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు అవధానాలు, విశేషాలు ఇలా ఉండాలని చెప్తూ ఉండేవారు. అదొక శిక్షణ. అట్లాగే నండూరి రామకృష్ణమాచార్యులు గారు, కొంతకాలం తర్వాత నండూరి రామకృష్ణమాచార్య గారి ఇంట్లో నేనున్నాను. అలా ఆయన మొత్తము కవి ప్రపంచములోని మహాకవులు, ఒక విశ్వనాథ ఏమిటి, కృష్ణశాస్త్రి ఏమిటి, జాషువా ఏమిటి, అసలు గాంధీ మహాత్ముడు ఏమిటి, ఇట్లాంటి విశేషాలన్నీ చెప్తూ ఉండేవాడు ఆయన. నేను ఎరుగని కవి ప్రపంచం అంతా కూడా ఒకసారి నాకు అట్లా ఒక స్థాళీ పులాక న్యాయముగా కవి మండలిని, కవిలోకాన్ని చూపించారు ఆయన. అక్కడే నేను కాళహస్తీశ్వర శతకానికి వ్యాఖ్యానం కూడా రాశాను వారి సహకారంతో. సార్, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు స్వయంగా ఆయన అవధాని కూడా కదా. సో మీకేమైనా ఆయన మెళకువలు నేర్పారా, ఏమైనా చెప్పారా అవధానం? మెళకువలంటే ఆయన కొన్ని సమస్యలు, దత్తపదులు ఇస్తే ఎలా ఆయన పూర్తి చేశాడో చెబుతుండేవాడు. అవధానానికి గొప్ప శిక్షణ ఏమిటంటే, ఒకరు చెప్పిన వాటిని పరిశీలన చేస్తూ ఉండడమే గొప్ప విద్యాభ్యాసం. ఇందులో ఆయన ఎలా చెప్పాడు, మనం ఎలా చెప్పగలం అని చూసుకోవటం. అలా ఆయన కలలో గర్భము నిల్చ కోమలికి లోకం వెల్ల నిందింపదే, ఒక సమస్య పూర్ణం చెప్పారు ఆయన. కలలో గర్భము నిల్చే కోమలికి లోకం వెల్ల నిందింపదే. కలలో గర్భం వస్తే లోకం ఎందుకు నిందించాలి? ఆయన పై నుంచి పూర్తి చేస్తూ ఈ రాకపో కలలో గర్భము నిల్చే, ఒక యువకుడు ఎవరో ఇంటికి వచ్చిపోతూ ఉన్నాడు, ఈ రాకపో కలలో గర్భము నిల్చే అని ఆయన దాని పూర్ణ విధానం చెప్పారు. అంటే దానికి ప్రాణము ఎక్కడ అంటే రాకపోకలలో అనేది, అది మనకు అర్థం కావాలి. దాన్ని గ్రహిస్తే మనం కొత్తగా ఎట్లా చెప్పగలం? మీ గురు పరంపరలో మీరు ఎప్పుడు చెప్పుకునే పేర్లలో నండూరు రామకృష్ణమాచార్య పేరు కూడా మీరు చెప్తారు. అవును. ఎలా నండూరు రామకృష్ణమాచార్య గారు మిమ్మల్ని ప్రభావితం చేశారు? మీ గురువులు ఎలా అయ్యారు ఆయన? నాకు నండూరు రామకృష్ణమాచార్య గారు ఎట్లా అంటే, నేను అప్పుడే నాకు 21వ సంవత్సరం, అప్పుడు నాకు పెళ్ళయింది. తిరుపతిలో ఉన్నాను. భాగవతం క్రిటికల్ ఎడిషన్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉండే, దానిలో నేను ఒక చిన్న ఉద్యోగిని.
అప్పుడు మేమిద్దరం దంపతులను నడుస్తూ ఉంటే ఒకరోజు ఆయన ఎదురయ్యాడు. నాకు ఆయన పేరు ఎట్లా తెలుసు అంటే ఎప్పుడు నేను కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు చదువుతూ ఉండేది. పాపయ్య శాస్త్రి గారి యొక్క ప్రతి పుస్తకానికి ప్రారంభంలో పీఠిక నండూరి రామకృష్ణమాచార్యులు గారే రాసేవారు. పాపయ్య శాస్త్రి గారంతటి గొప్ప కవికి ముందు మాట రాస్తాడు, ఈయనెంత గొప్పవాడో ఎప్పుడైనా ఈయనని చూడాలి అనుకునేవాడిని. ఈ కవిత్వము పద్యాలు అంటే ఎనలేని, అది మామూలు మాటల్లో చెబితే పిచ్చి. అట్లా నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడ పద్యం కనపడ్డా, ఎవరి పద్యం కనపడ్డా, పానశాల అని ఒక పుస్తకం దువ్వూరి రామిరెడ్డి గారు చూశాను. అంతములేని ఈ భువనమంత పురాతన పంథశాల విశ్రాంతి గృహం అందు ఇరు సంజలు రంగుల వాకిళుల్. ఎంత బాగుంది అని మురిసిపోయా నేను. 2 సంధ్యలను 2 తలుపులుగా చెప్పాడు ఆయన. అంతములేని ఈ భువనమంతా పురాతన పాంథశాల విశ్రాంతి గృహము ఇందు ఇరు సంజలు రంగుల వాకిళుల్ ధరాక్రాంతలు పాదుషాలు. తర్వాత ఏదో అనుకోండి, బహరాంశమిషీడులు వేనవేలుగా కొంత సుఖించిపోయి రెటకో పెరవారికి చోట సంగుచున్న. ఆ అంతములేని ఈ భువనమంత పురాతన పంథశాల విశ్రాంతి గృహము అందు ఇరు సంజలు రంగుల వాకిడుల్. ఆ సాయంకాలము ఉదయము అనేవి 2 రంగుల వాకిళ్ళు అన్నాడు. ఎంత బాగా అన్నాడు. ఇది మూలభావమే కావచ్చు, ఉమర్ ఖయాం భావం కావచ్చు, కానీ ఈయన అనడం ఎంత బాగా అన్నాడు. ఆ పద్యం నాకు చాలా ఇష్టం. ఇట్లా మనిషి ఎవరికైనా సరే ఈ ప్రపంచం అనేది ఒక గెస్ట్ హౌస్ లాంటిది, రెస్ట్ హౌస్ లాంటిది, అంతే కదా, ఎప్పుడైనా వెళ్ళిపోతుంది ఖాళీ చేసి. ఇది నాకేమనిపించింది, నాకు అప్పటికి పోతన పద్యాలు తెలుసు కదా. నీరాగార నివిష్ట పాంథుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచోన్. హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు హిరణ్య కశిపుడు తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మా, నీరాగార నివిష్ట పాంథుల క్రియన్. నీరాగార నివిష్ట పాంథులు, నీరాగారం అంటే చలివేంద్ర పెట్టుకుని కూర్చున్నారు మధ్యలో. ఆ ఇటు నుంచి వచ్చేవాళ్ళు కాసేపు కూర్చొని అక్కడ మజ్జిగో మంచినీళ్ళలో తాగి మళ్ళీ ఇటు వెళ్ళవలసిన వాళ్ళు ఇటు వెళ్ళవలసిన వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు. నీరాగార నివిష్ట పాంథుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచోన్. శూరుల్ ఓయడి త్రోవబోయను భవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపనీకేటికిన్ అన్నాడు. ఛీ, వేదాంతం చెప్తావేమిరా నువ్వు భ్రష్టుడా? అన్నని చంపిన వాడిని వెళ్ళి సంహరించకుండా నాకు వేదాంతం చెప్తావా అన్నది రాక్షసి కదా ఆమె తల్లి. అప్పుడు వాడు తపస్సుకి వెళ్ళిపోయాడు. ఇది వేదాంతం. నీరాగార నివిష్ట చలివేంద్రరా ఈ భూమండలం అంతా, నువ్వు ఇక్కడికి వస్తున్నావు, వచ్చి మజ్జిగో మంచినీళ్ళు తాగి విశ్రాంతి తీసుకున్న వెళ్ళిపోతున్నాడు. ఇదే భావము అంతములేని ఈ భువనమంత పురాతన పంథశాల అక్కడ కనపడ్డది. ఆయన అత్యంత ఆధునికుడు, ఆయన పోతన గారు ప్రాచీనుడు, ఉమర్ ఖయాం మన భాష వాడే కాబట్టి అంటే భావ సారూప్యత ఉంటుందండి. భావం ఎక్కడైనా ప్రపంచం నుంచి భారతదేశం నుంచి వెళ్ళినవే కదండి భావాలన్నీ కూడా. భావాలు, యోగాలు, రహస్యాలు, తత్వాలు ఇక్కడి నుంచే వెళ్ళినవే భూమండలం అంతా. అంటే మిమ్మల్ని చిన్నప్పుడు ప్రభావితం చేసిన వాళ్ళల్లో మీరు బాగా ఇష్టపోయి చదువుకున్న పద్య కవులలో పోతన గారి దగ్గర నుంచి కరుణశ్రీ వరకు ఉంటారని చెప్పచ్చు. ఉన్నారు అందరు ఉన్నారు. జాషువా, విశ్వనాథ. అసలు విశ్వనాథ అంటే ఇంతింత ప్రాణము కాదంటే అసలు ఆ శైలి ఎలా, ఓ పద్యాన్ని ఎలా నిర్మాణం చేస్తున్నారు. నన్నయ్య అందరికన్నా శిఖరాగ్రము నన్నయ్య. రమ్యాక్షరక్షోణికిన్ అన్నాడు. అసలు అక్షర రమ్యత నన్నయ్య దగ్గర ఏ కవి అయినా నేర్చుకోవాల్సిందే. ఇప్పటికీ నన్నయ్య పద్యంలాగా పద్యం రాయాలి అని ఇన్ని 11వ శతాబ్ది వాడు ఆయన. ఎప్పుడూ 1000 ఏళ్ల క్రితము వాడు. ఇంకా మాట్లాడితే 1100 సంవత్సరాల క్రితము మహానుభావుడు. 1100 ఏండ్ల క్రితం ఆయన రాసిన పద్యము ఇవాళ అత్యాధునికముగా భాషిస్తుంది పద్యం. ఇట్లా కదా పద్యం చెప్పాలి అని. రమ్యాక్షర క్షోణికన్ అనే మాట మీకు అది వెళ్ళిపోయింది కదా. ఎందుకంటే ఇతరులు అక్షర రమ్యతనాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధితంబుగన్ అన్నాడు. జగద్హితం కోసం, జగద్ధితముగా ఆయన అక్కడ అక్షర రమ్యత, ఆయన ఒక రహస్యము.
రాజకులైక భూషణుడని ఎత్తుకున్నాడు అని అంటే ఆ పద్యము అట్లా 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 అంత అందంగా నడవాలి. సార్ ఆ తొలి పద్యము తెలుగు చేసిన పద్యంగా చెప్పుకుంటే దాన్ని రాజకులైక భూషణుడు చివరిలో డూ తీసేస్తే అన్ని సంస్కృత శబ్దాలే కదా అవి. సంస్కృత శబ్దం అయినా కూడా రమ్యమైన కవి అయిన వాడు ఏమిటంటే తయేవార్థాః తే ఏవ శబ్దాః, అవే అర్థములు అవే శబ్దములు. కాళిదాసు వ్యాసుడు వాల్మీకి కాలం నుంచి ఇవాల్టి దాకా మన కాలము దాకా ఎవడూ కొత్త శబ్దాన్ని ఏమీ సృష్టించలేదు. కానీ శబ్ద సంయోగము సర్వే నవాయువా భాంతి మధుమాస ఇవ ద్రుమాః అన్నాడు. అన్నీ కొత్తగా ఎలా కనపడతాయి అంటే శబ్ద సంయోజనము కవికి తెలిసిన ఒక అద్భుత రహస్యం. ఇందాక మీరు మాట్లాడుతూ పయోధి అని కొత్త పదాన్ని సృష్టించారు. పయోధి మరి దాంట్లో ఓ ఆనంద సరోవిహార చతుర, ఓ మల్లికాహార, ఓ ఓ ఐశ్వర్య పయోధి నికర, ఓ ఐశ్వర్య పయోధి ముఖర. ఐశ్వర్య పయోధి, పయహ శబ్దము కొత్తది కాదు, పయోధి కొత్తది కాదు. కానీ పయోధి అని ఉఫ్పోహ పౌచ అని సూత్రం. ఉఫ్ అనే ఆ శబ్దం వినపడితే శ్రవణప్రియత్వం ఉంటుంది దానికి. ఓ ఐశ్వర్య పయోధి ముఖర, ఓ మిత్ర గంగాధర, ఓ ఓంకార ముఖాక్షరాక్షరవర, ఓ ఇందిరాస్త్రీవర, చేయూతం దయసేయుమయ్య వడి లక్ష్మీనారసింహ ప్రభు. శంకరుల వారి అనుగ్రహము. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అన్నాడు. నాకు కరావలంబం నీ చేయూతనియ్యవయ్యా అన్నాడు. అట్లనే తెలుగులో దించుకోవడానికి నాకు ఏమీ సంకోచము సిగ్గు అనిపించలేదు. ఎందుకంటే ఆయన శంకరులు, ఆయన అనుకరించడం అనుగ్రహం. ఇందులోది ఈ లక్ష్మీనారసింహ ప్రభు అనే శతకంలోనిది. నేను ఈ శతకం రాశా ఇప్పుడు 2007, 2008లో రాశా. సార్ ఇప్పుడు అవధాన విద్యలోకి మీరు 13 ఏళ్ల వయసుకే మీరు ప్రవేశించారు. తర్వాత మీ ఊళ్ళో తాడిపత్రిలో మొదలై తర్వాత అనంతపురం నుంచి తర్వాత తిరుపతికి మీరు వచ్చారు. తర్వాత అష్టావధానం మీద ప్రారంభం చేశారు. శతావధానం ఎప్పుడు వచ్చారు? శతావధానము నేను మొట్టమొదట శతావధానము రాజమండ్రిలో చేశాను, తర్వాత కాకినాడలో చేశాను, తర్వాత వరంగల్లో చేశాను. ఇట్లా అవధానాలు శతావధానాలు ఇలా ఇలా పెరుగుతాయి. ఏ వయసులో? కానీ శతావధానము లాంటిది ఇంచుమించు నేను సంస్కృత విద్యాపీఠములో చదువుతున్నప్పుడు 50-60 మందితో చేశాను. అంటే అది ఇంచుమించు శతావధానమే. దశగుణిత అవధానం. దశగుణిత కాదు, శతావధానం అన్న పేరుతోనే అక్కడ ఉపలభ్యమానమైనటువంటి సంఖ్యను బట్టి ఆనాడు ఒక 60-70 మంది ఉంటారు. ఓ 30 ఉండకపోవచ్చును, కానీ 70 మందితో అక్కడ శతావధానం చేశాను. అంటే ఏ వయసులో మీరు శతావధానం ప్రారంభించారు? నా శతావధానము 19-20 మధ్యలో. సో మీరు శతావధానాలు ప్రారంభించిన సందర్భంలో ఏ శతావధానం మీకు మొట్టమొదటిగా గొప్ప పేరు తీసుకొచ్చింది, మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది? నేను అప్పటికి రాజమండ్రి, తర్వాత కాకినాడ, ఆ తర్వాత విశాఖపట్నంలో మహాశతావధానం అని చేశాను. అది తర్వాత విద్వత్ పూర్ణమైన శతావధానము కాకినాడ. చాలా అద్భుతమైన విషయాలు అక్కడ వచ్చాయి. ఏమిటంటే ఈ మండపేట పోదాము వస్తావా చిలక చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు, ఆయన శ్రీ విద్యోపాసకుడు, చాలా ప్రసిద్ధమైనది. చాలా చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారి కుటుంబంలో వ్యక్తి ఆయన. ఆయన సంస్కృతంలో స్వయంగా అవధానం చేయగలవాడు. ఆయన అక్కడ ఈ మండపేట పోదాము వస్తావా చిలక అని ఈ 4 పదాలతో అమ్మవారిని వర్ణించాలి, శిఖరిణీ వృత్తంలో వర్ణించాలి. శిఖరిణీ వృత్తంలో మండపేట తాన నాన ఎక్కడ రాదు, వచ్చేటట్లు చూసుకోవాలి. కవి ఎక్కడొస్తుందో కవికి తెలియాలి. తా అని చివరలో తీసుకుంటే వస్తుంది. తపోదాంతే భక్తే పోదాం తపోదాంతే భక్తే కురు కురు దయాం తద్ధృదయ మండపేటత్వం నిత్యం భగవతి శివానందలహరి.
శివస్తావానేవ త్వయి గత మహాశక్తి విభవ వయం కేవా స్తోతుం శుభలుచి లకారార్ణ నిలయే తపోదాంతే భక్తే కురు కురు దయాం తద్ధృదయ మండపే తత్వం నిత్యం భగవతి శివానందలహరి. శివస్తావానేవ అంతటి శివుడు కూడా త్వయి గత మహాశక్తి విభవ వస్తావా వయం కేవా స్తోతుం శుభరుచి లకారార్ణ నిలయే చిలక. ఇది మరి ఆ క్షణములో అవధానికి ఆ అక్షరము చివర వేసుకుంటే మండపేటత్వం అయితే వస్తుంది మండపేట అనేంత ఒక వేగస్ఫూర్తి కావాలి అవధానికి. సంస్కృతంలో మరి అవధానము కదా అది, అందులో సంస్కృతము ఇచ్చింది తెలుగు పదాలు, సంస్కృతంలో అదేమో శిఖరణీ వృత్తము తననననన అప్పటికప్పుడు చెప్పాలి కదా, చెప్పాలి. రేపు ఎల్లుండే కుదరదు. ఇచ్చిన వారు మళ్ళీ శాస్త్రి గారు. ఆయన సంస్కృతంలో అవధానం చేయగల దిట్ట. తర్వాత మీకు వరంగల్ అవధానం కూడా మంచి పేరు తీసుకొచ్చింది. వరంగల్ అవధానము చాలా అద్భుతమైన పేరు తెచ్చింది. కాళోజీ నారాయణరావు గారు మహానుభావుడు ఆవేళ సభకు రాగానే ఆయన సభ ప్రారంభకులు ఆయన నటరాజ రామకృష్ణ గారు, ఆయన కోవెల సుప్రసన్నాచార్య గారు, వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, అందరూ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, అందరూ మహనీయులు ఉన్నారు. ఉండి ఈయన అప్పటికే చాలా పెద్ద పేరు, ఈయన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారును వింటున్నాము. ఇలా వెళ్ళగానే ఎవరయ్యా అవధాని అన్నారు ఆయన రాగానే. అంటే ఇదిగోనండి ఈయన అన్నారు. ఏమయ్యా నువ్వు అవధాని అన్నారు. నేనేనండి అన్నా. ఏంటయ్యా చూస్తే ఇలా ఉన్నావు నువ్వేం శతావధానము, మరి తిరుపతి వెంకట కవులు అట్లాంటి వాళ్ళు ఇద్దరు వాళ్ళు, నువ్వేమో ఒకటివే శతావధానం అని వచ్చావు అని అన్నారు ఆయన. ఆయన పెద్ద గుండెలో రాయబడ్డట్టు అయిపోయింది. నిజంగా నేను తప్పు చేశానా, ఎవరినైనా వెంట పిలుచుకురావాల్సిందా, పిలుచుకొస్తే ఎవరిని పిలుచుకురావాల్సిందే అని ఇలా మీమాంసలో పడిపోయాను. వయస్సు చిన్నది కదా. సరే అందరినీ పిలిచి నన్ను కూడా వేదిక మీదకి పిలిచారు. కాళ్ళు చేతులు వణుకుతూ బైర్లు కమ్మటము, స్పృహ తప్పటము, ఇవన్నీ పేర్లు అప్పటికి వినటమే తప్ప మొదటిసారి అనుభూత రమ్యములు. అదే ఒకసారి అంత చక్రాల్లాగా తిరుగుతూ అంత ఏమో అయిపోయి, కానీ అదే అనుగ్రహం, ఆమె దయ. ఆ ఒక వీణలాగా ఇలా గొంతులోకి దిగుతున్నట్టు కనపడుతూ ఉన్నది నాకు దర్శనం. ఏది నా కవిత్వము 99%, 100% అని చెప్పాలి. ఎక్కడో ఒకటో వేరే ఉంటుందేమో అని ఆ మాట అంటే వ్యక్తుల గురించి చెప్పినప్పుడు ఏదైనా దర్శనమే. ఏదైనా లోక ప్రపంచంలో ఉంటామో ఏదో వ్యక్తి గురించి చెప్పవలసి వస్తుంది. అయినా కూడా ప్రతి వ్యక్తిలోనూ ఒక దైవత్వము చూస్తే గొప్పతనమే కనపడుతుంది, లోపం కనపడుతుంది, ఏదో ఒక దైవం. అంతే. మనం ఎవరిని లోపం చూస్తే అవసరమేముంది, కనపడదు కూడా లోపం, గుణమే కనపడుతుంది. కాళోజీ ఏమన్నారు సార్ అట్లా? అదే ఆయన ఏమయ్యా నువ్వు ఒకడివి, మరి ఎవరు తోడు లేకుండా వచ్చావు అని అనేప్పటికీ ఎవరు తోడా, ఎవరిని తీసుకురావాల్సిందా అనే ఒక సందేహంలో పడిపోయాను. వేదిక ఎక్కగానే బైర్లు కమ్మినట్టు అలా ఏదో చక్రాలు తిరుగుతున్నట్లు ఏదో అయిపోయి, అక్కడ ఇంత భయంకరమైన స్థితిలో ఒక వీణ ఏదో నా గొంతులో దిగుతున్నట్టు, అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్, అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్, అమ్మలగన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్మనన్ సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారత నుగ్గుపాలుగా గొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయౌ అమ్మను నమ్ముకొంటిని, సమ్మిళద ఆర్ద్రభావ వచసా మనసా పదే పదే రమ్మని చేరవిల్చియు ఇమ్మహనీయ భారములనే నికమోయగలేనటంచు కంఠమున కచ్చపిన్నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుష్వరావలి నిషక్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకొంటిని, అమ్మను అమ్మనంచు హృదయమ్మున పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములున్ గొనక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెట పోటులన్ బడక సద్గతి శ్రీహరిభక్తి తత్వరాజ్యమున రాజరాజుగ తుషార పటీర మరాళ కీర్తి అయి
కొమ్ముల కుమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి బూసికొని దుక్కిట దున్నుటచే జనించులే చెమ్మట ధారలే కవన చిత్రణమందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడౌ బమ్మెర పోతరాజక విభాగవతంబు జగద్ధితార్థమై కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికిన్ చిమ్మిన లేత వెన్నెలల సీతమయూఖుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసిన నయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకుంటిని మహాజనులారా గ్రహింపుడి సభన్. పోతనగా తలుచుకున్నారు. ఆ వరంగల్ దగ్గర వారే కదా పోతన గారు, అక్కడి వాడే. ఆ జరుపుతున్న సన్నివేశంలోనే పోతన శత జయంతి ఉత్సవాలు, పోతన పంచశతి జయంతి జయంతి ఉత్సవాలు జరుగుతున్న కాలం అది. కాళోజీ ఏమన్నారు? ఇక పరమానందం, ఆయన కళ్ళలో నీళ్లు ఇలాగా కౌగలించుకుని నాయన అని తల దూవి ఆయన ఎంత ప్రేమగా చూశాడో అవధి లేదు దానికి. మీ అవధాన సమస్య పూరణలు దత్తపదులు వర్ణనలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యము, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గొల్లపూడి మారుతిరావు ఇటువంటి వారు ప్రత్యేకంగా వాళ్ళకు వీడియోలు కూడా చేశారు సార్. అది ఆ సందర్భం ఎలా ఏంటంటే నాకు ఈ సారస్వతమునకు తోడు సంగీతం అనేది ఒకటి అమ్మవారి ప్రసాదముగా రావడముతో ఈ మహామహులందరూ సంగీతము వాళ్ళందరూ దగ్గర నాకు. సంగీతమే కాకుండా నా అవధానంలో వివిధ శాఖలలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులందరూ నా అవధానంలో ఉండాలి అని నాకు ఒక ఇష్టం. అది రాజకీయ నాయకులే కాదు, ఒక సంగీత రంగము కావచ్చు, ఒక చిత్ర రంగము కావచ్చు, ఇంకొక విధంగా ఒక నృత్య రంగము కావచ్చు, ఏ రంగము వాళ్ళైనా. నటరాజ రామకృష్ణ గారు నా ఈ వరంగల్ శతావధానంలో నటరాజ రామకృష్ణ గారు ఉన్నారు. అట్లే నృత్యానికి సంబంధించిన వాళ్ళు, సంగీతానికి సంబంధించిన వాళ్ళు అందరూ. ఒకరోజు బాలసుబ్రహ్మణ్యం గారు నా అవధానాలది విని, గురువుగారు దీనికి మంచి వ్యాఖ్యానం చెబితే బాగుండదు అన్నారు. అంటే మీరు సమయం ఇచ్చి చెబితే అంతకన్నా అన్నాను. సమయం ఏమిటి గురువుగారు, నేను తప్పకుండా చెప్తాను అని మొదట ప్రారంభించింది ఆయన, బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించారు. తర్వాత గొల్లపూడి మారుతిరావు గారు, కె విశ్వనాథ్ గారు, ఆయనకు చాలా ఇష్టం. నాకు నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా ముందు పరిచయం విశ్వనాథ్ గారు నాకు, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు పరిచయం అయ్యారు. అలా విశ్వనాథ్ గారు వీళ్ళందరూ వ్యాఖ్యానం చెప్పారు. మంగళంపల్లి మంగళంపల్లి వారు ఏమిటంటే స్వరపది అని ఒక క్రొత్త ఇది అవధానములో, అవధాన రంగము చాలా సామాన్య జనానికి అందుబాటులోకి రావాలి అనే కోరికతో నేను మీ ప్రశ్నకు నా పాట స్వరపది, నృత్యపది ఇట్లాంటివన్నీ కూడా పెట్టాను. నేను స్వరపది అన్న దాంట్లో ఒక స్వరం ఏదైనా పాడతాడు ఒక మహావిద్వాంసుడు, దానికి సారస్వతం చెప్పాలి ఆశువుగా అవధాని, ఇది దాంట్లో. అలా నా స్వరపది కార్యక్రమంలో అనేక పర్యాయాలు, అంటే కనీసము 4 పర్యాయాలు పాల్గొన్నాడు ఆయన. మంగళంపల్లి వారు పాల్గొన్నారు. అని స్వరం అన్నాడు ఆయన. అంటే నేను సాపాసాలలో అన్నాడు ఆయన. సిత కళలరగని శృతి కళలరగని సిత చంద్రుడు స్వర విభవమున దేవేంద్రుడు అని చెప్పాను దానికి. నన్నడిగను ఈ ప్రశ్నీయాంధ్రుడు. కళ్యాణిలో ఆయన అడగటము, నేను చెప్పటము, అట్లా చాలా. ఆ వేళ ఆయన కొన్ని పాటలు పాడి నా పాటను మీరు పద్యంలో చెబితే అని అంటే అట్లా చాలా పద్యాలు చెప్పటము. అది మొదట మహాసహస్రావధానంలో ఇది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సాక్షాత్తు ఆయన గంధర్వుడిగా భావించాలి.
ఒక సంగీతం ఒక రూపం అయితే సరస్వతి ఆయన రూపంలో వచ్చిందని చెప్పి తీరాలి కదా మనం. ఆయన మరి మీ సంగీతం విని ఏమన్నారు, మీలోని సంగీతాన్ని ఇలా ఆ రోజు చాలా పొద్దుపోయేదాకా రాత్రి 9:30 10 అయింది. అంతా అయ్యాక ఇలా పాడుతూ పాడుతూ ఇవాళ ఏమిటో నా పాటలన్నీ మీ పద్యాలుగా, మీ పద్యాలు నా పాటలుగా అని ఆయన అంత మాట్లాడుతూ లేచి నిలబడి సంగీత సరస్వతి నమస్కారం అన్నాడు. ఇంకా అంతకన్నా ప్రశంస ఏముంది? అదంతా నేను అనుకుంటాను, ఇది ప్రశంస బయటికి నాకైతే అమ్మవారి యొక్క అనుగ్రహము ఆశీర్వచనము. అది నేను ఎప్పుడు ఇంత మాట అన్నారు కదా అని నాకేమీ ఎప్పుడూ గర్వము పడమలేదు. అన్నవాడు సంగీత సరస్వతే కదా, ఆయన సంగీత సరస్వతి. ఆయన నన్ను ఆ మాట అన్నాడంటే, తనతో సమానముగా నన్ను దర్శనం చేశాడంటే అమ్మవారి దయ ఎక్కడో ఇక్కడ కనపడుతుంటే ఆయన అలా అని ఉంటాడు, అంతకన్నా వేరే కారణం లేదు. సార్ సంగీతం టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మామూలుగా మీ ఇంట్లో సంస్కృతం ఉంది, తెలుగు ఉంది, మీ నాన్నగారు స్వయంగా పండితులు. సుబ్బరాయ కవి గారు ఇప్పుడు మీ అందరికంటే ఎన్నో ఏళ్ల ముందే ఆయన ఆశుకవి చక్రవర్తి చాలా పేరున్నవాడు. సంగీతం మీకు ఎలా ప్రవేశించింది సార్? మీకు సంగీత సంయోగం ఎలా జరిగింది సంగీతంతో? సంగీతము మా నాన్నగారు పాడేవాడు. మా అప్ప, మేము అప్ప అంటాము, అనంతపురం జిల్లా అప్ప అంటాం. మా అప్ప సంగీతం చాలా బాగా పాడేవారు. ఆయన నాకన్నా గొంతు చాలా శ్రవణీయంగా ఉండేది ఆయన గొంతు. పాడేవారు. ఆ పాడటంతో మరి అది ఆ రక్తనాళాల్లో అలా ప్రవేశించింది. నేనేమీ సంగీత సాధన చేసిన వాడిని కాదు. మళ్ళీ మా అమ్మాయి సుఖప్రియ చాలా అద్భుతంగా పాడుతుంది, ఆమె సంగీతం నేర్చుకుంది. అట్లా నాకు అది దైవదత్తంగా వచ్చినది. ఏమీ నేను కృషి చేసిన వాడిని కాదు. కృషి అంటే పాడటమే అనగననగరాగం అతిశయిల్లుచునుండు అన్నట్లుగా నిరంతరం పాడుతూ ఉండటం వల్ల ఇంకా కొంచెము అది ఏదైనా రూపము తీరి ఉండవచ్చు. సాధన అంటూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. అని తొలినాళ్ళలో మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ మామూలుగా మీరు ఏమేమి విన్నారు? మిమ్మల్ని వెంటాడిన కీర్తనలు కానీ పద్యాలు కానీ చాలా ఆయన సంగీతపరంగా ఆయన రామదాసు కీర్తనలు, త్యాగరాజస్వామివి, తర్వాత హరికథలలోని పద్యాలు ఎలా పాడటము. నాకు మొట్టమొదట మా నాన్నగారు పోతన భాగవతంలో ఒక రహస్యం చెప్పారు. ఒరే, ఈ పద్యానికి అర్థం ఏమిటిరా అన్నారు. అందరికీ తెలిసిందే, అందరూ చెప్తున్నదే. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుక గనేలా. ఇది అట అట అని ఆపటం అందరికీ అలవాటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట అని. మా నాన్నగారు ఒక ప్రశ్న వేశారు. మామూలుగా అంత తెలియని విషయాన్ని ఎవరో చెబితే అవునేమో అనుకునే విషయాన్ని కదరా అట అని చెప్తారు, నిశ్చయార్థమును అట అని చెప్పరు కదా. నేను చెప్తాను చూడు ఈ పద్యం ఎలా చెప్పాలో అని మా నాన్నగారు చెప్పారు. పలికెడిది భాగవతము అట, పలికించు విభుండు రామభద్రుండు, అటనే పలికిన భవహరమగును, అట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. ఇలా చెప్పారు మా నాన్నగారు. ఇందులో ఎంత ఔచిత్యం ఉంది, ఇందులో ఎంత ఔచిత్యం ఉంది. పోతన గారి ఉద్దేశం ఇదే అయి ఉంటుందని కూడా కాదు ఇక్కడ. ఎందుకంటే అది విని 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 ఇది వింటే ఇదే సరి అయినది అని మనం మనస్సుకు తెలుస్తుంది. పలికెడిది భాగవతము అట, పలికించు విభుండు రామభద్రుండు. అక్కడ నిశ్చయంగా ఉంది, ఆయన పలకడం లేదు, రామభద్రుడు పలుకుతున్నాడు, ఆయనకు తెలుస్తుంది. అట పలికించు విభుండు రామభద్రుండు, అటనే పలికిన భవహరమగును. ఆయన చెప్పినట్లే వినాలి, మన సొంత పెత్తనం ఇటు అటు పోరాదు. అటనే పలికిన భవహరమగును, అట పలికెదా, చెప్పినట్లే పలుకుతాను, నాకేం సంబంధం, దీంట్లో కర్తృత్వం ఏముంది నాకు. అట పలికెదా వేరొండు గాథ పలుకగనేలా, ఇంకొక కథను ఇంకో విధంగా చెప్పే అవసరం ఏముంది నాకు. అంటే ఆ పద్యాన్ని డివైడ్ చేసుకొని చదివే క్రమంలో తప్పు జరిగింది అనుకోవాలి మనం. అంతే కదా. మా నాన్నగారు అంత రహస్యజ్ఞుడు, సూక్ష్మంగా తత్వజ్ఞుడు. ఆయన ఆ విషయం చెప్పారు, నాకు అది నరానికి పట్టింది. నిజం కదా ఇది. పద్యం ఎలా చెప్పాలో, పద్యం పాడటం కాదు, పద్యం మా నాన్నగారు చెప్పేవారు. ఇది మా నాన్నగారి శైలి.
పద్యం చెప్పటం అన్నది. రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్యరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణధారాజ లశాంత శాస్త్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్. ఇది చెబితే మీరన్నట్టు అక్కడ కొన్ని అక్షరాలే తెలుగు, అంతా సంస్కృతమే కావచ్చు, సాధారణమైన వ్యక్తికి అర్థం కాకపోవచ్చు. కానీ ఒక సింహాసనాసీనుడై ఒక మహానుభావుడు కూర్చున్నాడన్న టీవీ మాత్రం మీకు అర్థమవుతుంది. మొత్తం మీద నీకు అర్థమవుతుంది. ఆ పద్యంలో రాజసం ఉంది కదా. అగణిత సత్యభాష శరణాగత పోష దయాల సజ్జరీ విగత సమస్త దోష పృథివీసురతోష త్రిలోక పూత గుర్గగన ధుని మరంద పద కంజ విశేష మణిప్రభాధగద్ధగిత విభూష భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి. ఒక నాద సౌందర్యం ఉంది. తెలుగువాడైన వాడు, అవధాని అయిన వాడు పద్యం ఇట్లా చదవాలి. అవును, రాకపోతే వాడి దురదృష్టం. వాడు రసం ఉండాలి, ఏం చేయలేము. వాడు రసం ఉండాలి, రాజసం ఉండాలి, ఉండాలి, రెండూ ఉండాలి. రసము రాజసము ఉండవలసిందే, లేకుంటే పద్యం దేనికి? అవును, ఇప్పుడు మీరు చదివి రాజకులైక భూషణుడు మీ నాన్నగారు చదివిన విధానంలో రాజసం ఉంది కదా. అది ఏ రసమైనా, రాజసమైన పద్యము రాజసము, ఒక కరుణ రసాన్వితమైన పద్యం ఉన్నదని రసం ఉండాలి, ఒక తాత్వికమైన పద్యం ఉందనుకోండి, దానికి తగినట్టు రసం. ఏ లీలన్ నుతియింపవచ్చు నిను ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషల కలభ్యం వైన నీ రూపమున్ చాలుం చాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో ఛీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. కవితా సింహాసనాన్ని తిప్పి అవతలికి పారేశాడు. మేం చెప్పగలమా అన్నాడు. తేనెల్ త్రావిన నోటి కింజలము లందింపయ్య విశ్వేశ్వర. విశ్వనాథ వారు ఎంత అద్భుతమైన మాట. సీతాంశోహ అమృతార్పణం. శంకరాచార్యులు వారు అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఏమన్నారు, దాన్ని ఎలా తీసుకున్నారు తర్వాతి వాళ్ళు. ఇది అవధాని అయిన వాడు, పద్య విద్యా కౌశలము కలవాడు గ్రహించవలసినది. అంటే మీ అవధాన ప్రయాణంలో, మీ కవిత్వ ప్రయాణంలో, మీరు కవిగా, అవధాన కవిగా మీరు అవతరించే క్రమంలో పూర్వ కవులతో పాటు పూర్వ అవధాన కవుల పరిచయం కూడా మీకు ఏర్పడింది? చాలానండి, చాలా. పద్యము ఎలా చెబుతారు, ఎలా చెప్పేవాళ్ళు. తిరుపతి వెంకట కవులు పద్యం ఎట్లా చెబుతారు, కొప్పరపు కవులు పద్యమును ఎలా చెక్కుతారు. ఒక శిల్ప సౌందర్యం ఉంటుంది. దీన్ని మనం గ్రహిస్తే మనకు అందులో రహస్యములు పట్టుబడతాయి. అంటే మీరు తిరుపతి కవులు, కొప్పరపు కవుల నుంచి, మీరు పూర్వ కవుల నుంచి మీరు ఏమి గ్రహించారు? ముఖ్యంగా వీరిద్దరు ఈ 2 గంటలు ఏమిటంటే, బహుళ జనాకర్షకమైనది తిరుపతి వెంకట కవుల మార్గము. కొప్పరపు కవుల మార్గము పరమ శుద్ధము, మంత్రాత్మకము, ఉపాసన, మహామంత్రము, ఉపాసనా బలము. అందులో ఆ ఎత్తుగడలో కానీ, పద్య నిర్వహణములో కానీ, పద్య శిఖరములో కానీ అక్కడ ఒక మంత్ర సాధన కనపడుతుంది. అది మీ శిల్పానికి దగ్గరకు ఉంటుంది అనిపిస్తుందా మీకు? అవునండి, తప్పకుండా. నాకు అది అలవాటు. నాకు తిరుపతి వెంకట కవులలాగా జంట పదాలు పడటము ఎట్లా అలవాటో, మంత్రసిద్ధమైన కవిత్వం అది. ఇప్పుడు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, ఏముంది దీంట్లో నిజంగా? కానీ ఏమీ లేదు ఇందులో నిజంగా, అన్నీ ఉన్నాయి. ఇది 96 కోట్ల రామనామము చేసిన మహానుభావుడు రచించిన పంక్తులు ఇవి. త్యాగరాజస్వామి, దానికి ఆ మాహాత్మ్యము, రామనామ శక్తి అందులో ఉంది. దర్శనం కదా. ఇది ఎందరో మహానుభావులు అని ఇవాళ మాట్లాడని సభ లేదు. ప్రతివాడు ఆ మాట అంటాడు. వాడికి త్యాగరాజస్వామి రాశాడని కూడా చాలామందికి తెలియదు. అంటే ఆయన మహనీయత, ఎంత తపస్సు, ఎంత తపస్సాధితమైన మాటలు అవి. అందరు అనగలరా? ఇది ఏముంది పెద్ద విషయము, నువ్వు అనగలవా, నేను అనగలనా? అనలేము. ఇప్పుడు ఆత్రేయ కూడా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయన్నాడు. అది తెలియదు మరి, అది అందరికీ తెలుసు. అనగలరా? అనలేదే. నువ్వు ఎందుకు అనలేదు? నువ్వు అనలేదు, ఆయన అంటే కవిత్వం అయింది. ఒక ఆత్రేయ గారు ఒక తమాషా జరిగి, ఆత్రేయ గారు ఒకసారి తిరుపతికి వచ్చారు.
నేను అక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాను తిరుపతిలో. ఆయన చాలా సరళమైన మహానుభావుడు. చాలా అంటే ఈ మహాత్ములందరూ చాలా సరళంగా ఉంటారు. దగ్గరగా చూస్తే చాలా సరళంగా ఉంటారు. ఆయన నేనేదో పెద్ద విద్వాంసుడిని, ఓరియంటల్ కళాశాలలో చదివాను, అక్కడేదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను, నేను చాలా గొప్ప పండితుడినని ఆయన అభిప్రాయం. కానీ ఆయన ఎంత గొప్ప కవో ప్రపంచానికంతా తెలుసు. అలా ఒకసారి నేను వారిని చూడటానికి వెళ్ళాను. ఆయన ఎంత సరళులంటే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తానయ్యే నేను అన్నాడు. అని కారులోనే కూర్చున్నాము. మా ఇంటి దాకా వచ్చారు. ఇంట్లోకి రాలేదు, ఇంతకు ఆయన కారులోనే కూర్చున్నారు. మాట్లాడుతూ ఉన్నాం ఇలా గంటలు. మాట్లాడుతుంటే నేను ఒక చోట ఆ రోజుల్లో ముద్దంటే చేదా అనేదో ఒక పాట చాలా ప్రసిద్ధం. నేను అన్నాను, మీరు నన్నయ్య గారిని చదివారా అని అడిగా. అంటే ఆయన భారతకర్త కదా శర్మ గారు, నేను నిజంగా ఏం పెద్ద చదువుకోలేదు అన్నారు. అలా కాదండి, మీరు చదివే ఉంటారు, మీరు అలా చెప్పటం లేదు కానీ అన్నాను. అంటే లేదు, ఎందుకు అడుగుతున్నారు చెప్పండి అన్నాడు. అంటే ఆ విభాండక మహాముని యొక్క కుమారుడు ఋష్యశృంగుణ్ణి మైమరపించి ఆయన రాజ్యానికి తీసుకువస్తే ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షం కురుస్తుంది, ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షం కురుస్తుందని కొందరు ఆడవాళ్లను పంపించారు. పంపిస్తే ఆయనకు పాపం అస్త్రీమయం జగత్, స్త్రీ అంటే ఎట్లుంటుందో తెలియదు. ఆయన తల్లిని కూడా చూడలేదు. తండ్రి పెంపకంలోనే పెరిగాడు ఆయన. ఆ తండ్రి ఎప్పుడూ శివపూజకు పద్మాలు తీసుకురావటము, ఈయన వెళ్ళి పద్మాలు ఆ సమిధలు అంటే కర్ర పుల్లలు తీసుకురావడము, హోమం చేయడము, తపస్సు చేయటము, ఇవే తెలిసినవాడు ఆయన ఋష్యశృంగుడు. అయితే ఈ ఆడవాళ్ళు వచ్చి ఆయన్ని మురిపించేటప్పటికీ తండ్రి వచ్చిన తర్వాత ఇలా వచ్చారు అని చెబుతున్నాడు ఆయన తండ్రికి. వాళ్ళ ఆడవాళ్ళని తెలియదు. నన్ను కౌగలించుకొని, నన్ను కూడా నాలాంటి వాణ్ణి కూడా, అంటే నేను కౌగిలికి అనర్హుడా అంటే కర్కశితమైన శరీరము కలవాడు, తేజస్సు గలవాడు. సౌందర్యము స్త్రీ లక్షణము, తేజస్సు పురుష లక్షణం, తపోలక్షణం. నన్ను కౌగలించుకొని నా వదనంబునకు నిజాస్యమాసన్నము చేసి ఒక్క మృదు శబ్దము చేసే మనోహరంబుగాన్. ఒక అబ్బాయి, లేత అబ్బాయి ఇలా నా ముఖము పెట్టి ఒక చిన్న శబ్దం చేశారు నాన్నగారు. ఎన్నడు అట్టి శబ్దము మునీశ్వర మున్వినియే నిరుంగను అయ్యన్నువ బ్రహ్మచారి ముఖము. ఇట్లాంటి శబ్దము ఎప్పుడూ నేను ఎరుగను, నేను ఎప్పుడు వినలేదు ఈ శబ్దము. ఒకటైతే తెలుస్తోంది నాకు, ఆ లేత బ్రహ్మచారి ముఖము మాత్రము మనము పూజకు, శివ పూజకు పద్మాలు తెస్తాం కదా, అగో అలా ఉన్నది అతడి ముఖమైతే. అయ్యన్నువ బ్రహ్మచారి ముఖమంబు రుహంబు సమంబు చూడగన్ అని చెప్పాడు నన్నయ్య గారు. ఎన్నడు అట్టి శబ్దము మునీశ్వర మున్ 3 పర్యాయాలు ముద్దు పెట్టాడు అనే మాట చెప్పక చెబుతున్నారు. ముద్దంటే చేరా. ఎన్నడు అట్టి శబ్దము మునీశ్వర మున్ వినియే నిరుంగను. అంతటితో ఆగలేదు ఆయన మహర్షి. అయ్యన్నువ బ్రహ్మచారి ముఖము అంబు రుహంబు సమంబు చూడగన్. సరోజ సమాన అని అనుండొచ్చు నన్నయ్య. అంబురుహము అంటే ఏమో, సరోజము అంటే కూడా అదే. సరోజ సమాన విభూతి అయ్యడున్ అని ఉండొచ్చు. ఏమీ తప్పు కాదు, కానీ ఒప్పు కాదు. అలా అనుంటే అది గొప్ప కాదు, గొప్ప కవిత్వం అయి ఉండదు. నన్నయ్య గారు అంబు రుహంబు సమంబు అంటే 3 సార్లు పెదవులు అంబు అన్నప్పుడు పెదవులు కలుస్తున్నాయి. మున్ అన్నాడు 3వ పాదములో, 4వ పాదములో అంబు రుహంబు సమంబు అన్నాడు. ఇది చెప్పాను. ఎంత మురిసిపోయాడో ఆయన. నిజంగా శర్మ గారు, నేను చదవలేదు ఈ పద్యము, నేను ఇప్పుడు రాసుకుంటాను ఈ పద్యం, ఇప్పుడు చదువుతాను అన్నాడు. కానీ అదే ఆ స్ఫూర్తి తెలియకుండా రాశాడు మహాకవి. మరి ఆత్రేయ గారు ఏదో ఈపాటి ఆపాటి కవియా అంటే? మహాత్ములకు అన్నీ చదవవలసిన పని లేదు, వాళ్ళకు తెలుస్తాయి. అంటే వాళ్ళ ఆలోచన విధానము ఒకటిగానే ఉంటుంది. సామానాధికరణ్యము
ఉంటుంది వాళ్ళకంటే కామన్ ప్లాట్ఫామ్, అంతే, సమాన అధికరణం. ఆయన పద్య రూపంలో చెప్పిన దాన్ని చాలా సామాన్యమైన వచన రూపంలో మాటలు చెప్పాడు ఆయన. చెప్పాడు. అది కవిత్వం, ఇది కవిత్వం, భాష ఒకటే మారింది. మీరు కడప, అనంతపురము, తిరుపతి అనే ప్రాంతాల్లో మీరు ప్రారంభంలో మీ ప్రయాణం అక్కడే మొదలైంది. కడపనగానే మనకు పుట్టపతి నారాయణచార్యులు గారు వీరంతా గుర్తుకొస్తారు. పుట్టపతి నారాయణచార్యులు గారు మనం మర్చిపోలేం కదా, మర్చిపోలేని మహాకవి. పుట్టపతి నారాయణచార్యులు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? నాకు చాలా దాదాపు ఒక 3 సంవత్సరాల పాటు కడపలో నేను అక్కడ రామకృష్ణ జూనియర్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నప్పుడు నేను ఈ వీధి ఆయన ఈ వీధి ఇలా ఒక్క తిరుగుడు అలా తిరిగితే ఆయన ఇల్లు మా ఇల్లు. రోజు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఎప్పుడైనా నేను వెళ్ళలేదంటే ఆయన వచ్చేవాడు. ఏమిరా ఈరోజు రాలేదు అని వచ్చేవాడు ఆయన. నిన్న రాలేదేమిరా అని. చాలా గొప్పవాడు, పరమ వాత్సల్యపూర్ణుడు. ఆయన ఎవరినైనా ఏమిరా అని పిలుస్తాడు. చాలా ప్రేమ ఉన్నట్టు అర్థం. ఏమిరా అన్నాడంటే ఆయన ఎంతో ప్రేమతో సాన్నిహిత్యంతో పిలుస్తున్నట్లు. మహాభాషాస్వరూపము. ఆయన రాసిన శివతాండవము, తర్వాత ఏదైనా ఒక గ్రంథం నాకు పాఠం చెప్పండి అని అడిగాను. అడిగితే శ్రీనివాస ప్రబంధమని చాలా ఒక గొప్ప కావ్యం రాశాడు. అది నాకు చదివి చెప్తూ ఉండేవాడు. కానీ ఎందుకో అశ్రద్ధగా వింటుండేవాడిని నేను. ఏమైందిరా నువ్వు శ్రద్ధగా వినడం లేదు అన్నాడు. ఇందులో ఏముంది స్వామి, పద్యము తప్ప కవిత్వం ఏముంది అన్నా నేను. ఎంత మాట అన్నావు రా నువ్వు, చూస్తే ఇంతున్నావు, నన్ను ఇంత మాట అన్నావు అంటే, ఏమో స్వామి నాకట్లా స్వామి అనటం అలవాటు అయింది. ఏమో నాకట్లా అనిపించింది అన్నాను. ఒరే నువ్వు అసాధ్యుడివిరా, నీకు ఒక పట్టాన నచ్చదు అని అప్పుడు వేరే తీసి ఆయన నాకు మళ్ళీ పాఠం చెప్పటం మొదలుపెట్టాడు. ఆయన చాలా పసిపిల్లవాడిలాగా మనస్తత్వము, మహానుభావుడు. వాళ్ళకొస్తే ఎన్ని జ్ఞానపీఠాలైనా రావాల్సిన వాళ్ళు. మీ అవధానంలో ఆయన పాల్గొన్నారా? అవధానంలో పాల్గొనలేదు ఆయన, కానీ ఏవో చిన్న చిన్న సభలలో అయితే కలిసి పాల్గొన్నాము. ఎందుకో అక్కడ అప్పుడు కడపలో నా అవధానము జరిగింది, కానీ ఆయన రావడం తటస్థించలేదు. మీ అవధాన ప్రయాణాన్ని ఒకసారి తెలుగువాడిగా పరిశీలిస్తే విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేద్కర్ హాల్లో జరిగిన అవధానం ఒకటి, మహాశతావధానం ఒకటి, అలాగే హైదరాబాద్లో ఎన్టీఆర్ పాల్గొన్న అవధానం ఒకటి, తర్వాత పివి నరసింహరావు పాల్గొన్న అవధానం ఒకటి. ఈ 3 బాగా కొన్ని కోట్ల మందికి బాగా పరిచయ అవధానాలు ఇవన్నీ. ఉదాహరణ పివి నరసింహరావు గారు పాల్గొన్నారు, ఉదాహరణ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వేరే చాలా గొప్పవాళ్ళు పాల్గొన్నారు. బట్ ఎన్టీఆర్ పివి వాళ్ళు ప్రముఖులు కాబట్టి అది ఉంటే జనంలోకి వెళ్ళి నిజంగా కూడా గొప్ప అవధానాలు. మహాశతావధానం కూడా విశేషం ఏమంటే, నాకు మీరు అన్నారు సంతోషము, ప్రముఖులు, ప్రసిద్ధులు, రాజకీయ నాయకులు, రాజనీతిజ్ఞులు పాల్గొనటం ఎలాగా నా అవధానాలలో గొప్ప విషయమో, మహాత్ములు, విద్వాంసులు, తపస్వులు పాల్గొన్నది కూడా అంతే గొప్ప విషయం నా అవధానంలో. నేను దాన్ని కూడా అంత గొప్పగా చూస్తాను. విశాఖపట్టణము మహాశతావధానములో శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు పాల్గొన్నారు, సద్గురు శివానందమూర్తి గారు పాల్గొన్నారు. ఇంతకన్నా ఎవరు పాల్గొంటే గొప్ప. ఆయన అన్నారు, అప్పలాచార్యులు గారు నాకు ఇవాళకి వింటున్నట్లు ఉంటుంది, ఏమిటో మా ఇంట్లో అందరూ నాగఫణి శర్మ గారు అవధానం చేస్తున్నారు, వెళ్ళాలి చూడాలి అని అందరూ అంటూ ఉంటే, నాకు కూడా అందరూ ఆయన గొప్పతనము చెబుతూ ఉంటే, ఇవాళ మన ఊళ్ళోనే శతావధానం మహాశతావధానం చేస్తున్నారంటే ఇవాళ నేను వచ్చాను, ఏమిటో అని రాగం తీస్తుంటారు ఆయన. అమ్మవారిని పిలుస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓ పిల్లవాడు పిలిస్తే తల్లి ఎలా పరుగెత్తి వస్తుందో, నాగఫణి శర్మ గారి పద్యానికి సరస్వతి పద్యమై అలా పరిగెత్తి వస్తుంటుందని చెప్పారు. వ్యాఖ్య మహానుభావుడైన ప్రవచనకర్త కదా. చాలా ఆయన ముఖం ప్రసన్నం విమలాచ దృష్టి. ఆయన్ని చూస్తేనే ఒక గురుభావన, దేవతాభావన కలుగుతుంది. సద్గురు శివానందమూర్తి గారు ఏమన్నారు? శివానందమూర్తి గారు అటువంటి వారు అదే కాక నా మహాసహస్రావధానము ప్రారంభ సభకు కూడా వారు ప్రారంభ సభకు జ్యోతి ప్రజ్వలనం చేసి మాట్లాడారు. నాగఫణి శర్మ అంటే ఆయనకు ఒక దైవీదత్తమైనటువంటి దైవాంశ అయిన కవితా కళ ఉన్నవాడు అని పరమ ప్రేమగా ఆశీర్వదించారు శివానందమూర్తి గారు. తర్వాత ఎన్టీఆర్ శతావధానం అనేది చాలా ప్రసిద్ధమైంది. చాలా మీ జీవితంలో కూడా అవధాన సహస్ర పణి అనేది అది ఎన్టీఆర్ చేతుల మీదుగానే, ఆయన ద్వారానే ఆ వేదికపైనే మీకు
సమర్పణ జరిగింది కదా. ఈ మహాశతావధానంలో ఒక విశేషం కూడా చెప్పాలి. అంతకుముందు ఒక క్రికెట్ను పెప్సీ కంపెనీ వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేశారు, అంటే దానికి ఏదో ధన సహాయం చేశారు. పెప్సీ వాళ్ళు క్రికెట్ అట్లనే మీ అవధానానికి కూడా చేశారు కదండి వీళ్ళు పెప్సీ వాళ్ళు, మరి మీరు వాళ్ళ మీద ఒక పద్యం చెప్పండి అని అడిగారు. అనగా పెప్సీని గుర్చి పద్యములను ఆనందంబుగా చెప్పేదన్నని మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ మరి ఆ అవధానిని అలా ఉండదు, కొంచెం అంత జాగ్రత్త కూడా ఉండదు నాకు. ఉండకపోవడమే ఆమె అనుగ్రహం కూడా నాకు. జాగ్రత్తలు ఆవిడ తీసుకుంటుంది, జాగ్రత్తగా ఆమె చూసుకుంటుంది. నేను తీసుకుంటే నేను మామూలు అవధానం అయిపోయి ఉండేవాడిని. నేనే జాగ్రత్త తీసుకుంటే నేను మామూలు అవధానిని అయి ఉండేవాడిని. ఆమె జాగ్రత్త తీసుకుంటుంది కాబట్టి నేను విశిష్ట అవధానిని. ఏమిటంటే పెప్సీ వారు క్రికెట్టుపై కవితపై ప్రేమన్ సమానముగా లిప్సామాధుర చిత్తపూర్ణులగుచున్ లీలా కళామోదులై అప్సౌక్ష్యంబును సంఘటించిరి గదా ఆహాయనం చూడజౌగుప్సీభూత మనస్సదేల సహుడా కోకొల్లలై మెచ్చగాన్ జౌగుప్సీభూతాన్. అసలు పెప్సీ వారు అనగానే నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఉన్నారు. శర్మగారు ప్రాస 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 అంటున్నారు పద్యం అయిపోతుంది. ఇది దుష్కర ప్రాస కింద వస్తుంది. దుష్కర ప్రాసము కదా. ప్సా పెప్సీ అన్నాం బాగానే ఉంది, రెండవది లిప్సా అన్నాము బాగానే ఉంది, పోనీ మూడోది ఏం రావాలి? అప్ సౌఖ్యంబును. అప్పు సౌఖ్యము అక్కడికే కలయిక తెచ్చాము. అప్ సౌఖ్యంబును నీళ్ళు, అన్ని నీళ్లతోనే కదా ఇవన్నీ సిద్ధమయ్యేది తయారయ్యేది. అప్ సౌఖ్యంబును సంఘటించిరి కదా ఆహాయనం చూడ. ఇంతవరకు బాగానే ఉంది. నారాయణ రెడ్డి గారు లేచి చప్పట్లు కొట్టారు. జౌగుప్సీభూతమదస్సదేశ అదే లసఖుడా ఆశువులో చెప్తున్న పద్యము. లేచి చప్పట్లు కొట్టారు ఆయన. జౌగుప్సీభూత జుగుప్సాయాహ ఇదం జౌగుప్సీ. ఆ పద ప్రయోగం ఆశువులో రావటం ఆయనకు అత్యాశ్చర్యం కలిగించింది. లేచి చప్పట్లు కొట్టారు. జౌగుప్సీ ఏమేస్తాడో అనేది చూస్తున్నారు ఆయన. మూడవదే అప్సౌఖ్యం అన్నాడు. ఆహా అద్భుతం అనుకున్నారు. అత్యద్భుతం 4. జౌగుప్సీభూత మనస్సదేరసహుడా. తను మీరు మామూలు ఎప్పుడో మాట అంటుంటారు, నా పదాలకి నా అక్షరాలకి నేనే మొదటి శ్రోతను, నేనే ప్రథమ శ్రోతను అంటారు. నాకు అది నిజమే. ఎందుకంటే నిజంగా కూడా ఏది అద్భుతము ఇవాళ జనములో అంటే సాహిత్య ప్రపంచములో నా దత్తపదులు, నేను పూరించిన సమస్యలు, నేను పూరించిన దత్తపదులు వర్ణనలు ప్రసిద్ధమైనట్లుగా తక్కరులవి కావు. అంటే అంత ప్రసిద్ధిని అమ్మవారి దయ చూపింది. కారణం ఆమెయే వాటి యందు ప్రసరించటం కారణం. ఆమె దయతో అవి ప్రసరించటమే కారణం. అంటే ఒక పద్యము ఎక్కువ మందికి చాలా తొందరగా నోటికి వచ్చిందంటే దాని రహస్యమే ఉంటుంది. ధార, అసాధారణమైన ధార ఒకటి వేగంగా నోటికి రావడానికి. అసాధారణమైనటువంటిది ఏదో అంతర్గత రసప్రాయమైన చమత్కారం. మళ్ళీ కేవల చమత్కారం కాకూడదు. రసాప్లావితమైన చమత్కారము. ఏమీ లేదు. ఓ సమస్య ఇచ్చారనుకోండి, భరతుడెదిరించి రాముని భాగమడిగే. అందరికీ చాలా జగత్ప్రసిద్ధమైనది ఇది నా ద్విశతావధానంలో. భరతుడెదిరించి రాముని భాగమడియే అకట కష్టాల కడలిని కొకనికేనా. ఆహాహా అయిపోయిందండి ఫలా భోగము అని చప్పట్లు కొట్టారు రామబ్రహ్మం గారు. అమ్మా నీవిచ్చిన సీతాలక్ష్మి, నువ్విచ్చినటువంటి సమస్యకు మహాద్భుతమైన చరిత్రలో నిలిచిపోయేటువంటి సారస్వత చరిత్రలో నిలిచే ఒక మహాపద్యం, అద్భుతమైన కవిత్వం వస్తోంది. ఈ రాజ్యంలోనే కాదు నీ కష్టాల్లో కూడా మాకు భాగాన్ని అని అది మొదటి పాదముల్లోనే సమస్యాచ్ఛేదం అయిపోయింది. అకట కష్టాల కడలిని కొకనికేన సుఖ సముద్రము తేరంగ సఖులె అంత. సుఖ సముద్రము తేలంగ సఖులె అంత. నన్ను మరచితివేమి రామన్న ఎనుచు భరతుడెదిరించి రాముని భాగమడిగే. అది ప్రారంభంలోనే. మహాసహస్రంలో తాటక పూజ్యురాలనుచు తాపసులెల్లరు కొల్చిరింపునన్. తాటక పూజ్యురాలు అనుచు, తాటక పూజ్యురాలు అని తపస్సులందరూ వచ్చి వరుసలో నిలబడి పూజించారట. తాటకను పూజిస్తారా? అంటే ఒక సవ్యమైన రీతిలో
సమభావనము కలిగి ఉండడం, పాజిటివ్ ఐ, ఒక సమన్వయమైన దృష్టి. ఎందుకు చెయ్యరు అనిపించింది నాకు. మంచి దృష్టి. ఎందుకు చెయ్యరు అనిపించింది. ఆ దృష్టి రాగానే నేటికి రామదర్శనము నీ వలనన్ లభించే మాకు. అయిపోయింది అక్కడే సమస్య. అయిపోయింది. ఓ తాటక, నీ వలన కదా రామదర్శనం అయింది మాకు. నీవంటూ ఒక దాని ఉన్నావు కాబట్టి, నీవిక్కడ ఉన్నావు కాబట్టి మాకేదో అడ్డం చేస్తున్నావనే ఒక నెపముతో కదా రామచంద్రుడు అడవికి వచ్చాడు. లేకుంటే ఆయన వచ్చేనా మేము చూసేవాళ్ళమా? ఎంత అనుగ్రహము నీ వల్ల కదా. నేటికి రామదర్శనము నీ వలనన్ లభించే మాకు. హాటక గర్భలేఖనములు, హిరణ్య గర్భుడు బ్రహ్మ, ఆయన వ్రాతలు, బ్రహ్మవు వ్రాతలు. హాటక గర్భలేఖనములు అందముగా ఫలించమాయడన్ చేటును పొంది నీవు రఘుసేవన భాగ్యమునిచ్చినావు. ఓ తాటక పూజ్యురాలనుచు తాపసులెల్లరు కొల్చిరి పునన్. ఈ పద్యం ఎవరిచ్చారు? ఈ సమస్య ఎవరిచ్చారు సార్? ఈ సమస్య ఎవరో ఇచ్చారు. అంతా ఇచ్చిన వాళ్ళు పెద్ద ప్రసిద్ధులేం కాదు, చాలా సాధారణమైన వాళ్ళు. సమస్యాపన వల్ల పద్యం ప్రసిద్ధమైన అందువల్ల అది విషయం వల్ల అయినది. ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ఇది. సరే, ఎన్టీఆర్ మీ అవధానాల్లో పాల్గొన్నారు, మీరంటే చాలా ఇష్టము. సరే, ఎన్టీఆర్కి మీకు ఉన్న అనుబంధాలు ఇంకా బయట తెలియాల్సినవి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయని కూడా నేను అనుకుంటున్నాను సార్. ఎన్టీఆర్తో మీకున్న అనుబంధాలు తెలియనివి, ఇంతవరకు లోకానికి చెప్పనివి, తెలియజేయాల్సినవి చెప్తారా? ఎన్టీ రామారావు అన్న ఆయన ఒక మహాపురుషుడు, ఒక మహానటుడు. మహానటుడై ముఖ్యమంత్రి అయినవాడు. ఆయన గొప్పతనము అంత గొప్పది. నేను అప్పుడప్పుడే విద్యారంగంలో, అవధాన రంగంలో పైకొస్తున్నవాడిని. అయితే ఆయనకు నన్ను చూస్తే ఏదో ఒక వాత్సల్యం, ముచ్చట కలిగింది. మొట్టమొదట నేను ఏదో తెల్లవారుజామున ఎవరో ఒక ఆయన బ్రహ్మయ్య గారని నేను కడపలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. ఉన్నప్పుడు ఎక్కడో ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. బ్రహ్మయ్య గారు, మీరు మంత్రి అవుతారు అన్నాను. నేనెట్లా అవుతాను స్వామి, మంత్రి ఎట్లా అవుతాను, నేనేమి రాజకీయ రంగంలో లేను అన్నాడు. తర్వాత రామారావు గారి పిలుపుతో ఆయన శాసనసభ్యుడయ్యాడు, మంత్రి అయ్యాడు. ఒక ఆగస్టు 15 నాడు మన ట్యాంక్ బండి మీద నడుస్తూ ఉంటే వచ్చి నమస్కారం పెట్టాడు. అయ్యా, నేను మీ బ్రహ్మయ్యని అన్నాడు. ఓహో, బ్రహ్మయ్య గారు ఎప్పుడో కడపలో ఇట్లా చెప్పాను, నాకు గుర్తొచ్చింది, నేను మంత్రి అయ్యాను స్వామి మీ ఆశీర్వచనంతో అన్నాడు. ఓహో, అన్నాను కదా ఎప్పుడో అని నాకు గుర్తొచ్చింది. సరే, ఆయన యోగం ఆయన అయ్యాడు. అట్లా ఎక్కడున్నారని తెలుసుకుని మాతృశ్రీ అపార్ట్మెంట్స్ అని వచ్చాడు. వచ్చి అలా 2-3 సార్లు వచ్చి మూడోసారి ఆయన, మనము పెద్ద ఆయన్ని కలవాలి రామారావు గారిని, ముఖ్యమంత్రి గారిని అన్నాడు. నేనన్నాను, బ్రహ్మయ్య, అంత పెద్దవాళ్లతో మనకేమి పని, వద్దు అన్నాను. మీరు అట్లా అనొద్దు, మిమ్మల్ని చూడాలి ఆయన, మీరు పరిచయం కావాలి అని నన్ను తీసుకెళ్ళారు. తెల్లవారుజామున ఇప్పుడు 4:05 ఏదో సమయం ఇచ్చారు. వెళ్ళాము. 4:30 లోపల అక్కడికి వెళ్ళాము. వెళితే చిన్న గది అంత లోపలికి తీసుకెళ్లారు. ఆయన ఒక స్నానం అంతా చేసి విభూతి ఇట్లా అడ్డబొట్టు పెట్టుకుని ఇట్లా కూర్చున్నాడు. ఒక మదగజము వలె కూర్చున్నారు. అంటున్నాడు. వాళ్ళు ఏదో చెప్తున్నారు కష్టపడి, ఈయన చాలా గొప్పవాడు, గొప్ప అవధాని, ఆశువుగా చెప్తారు, చిన్న వయస్సు అని భయంతోనే చెప్తున్నారు ఆయనకి. ఒక గజమాలు ఏదో తెచ్చారు. 4 ఆయన మంత్రి, ఇంకో 3 శాసనసభ్యులు కలిపి వెయ్యడానికి ఆయన అంగీకరించి తల ఎత్తి చూచి మాట్లాడినది లేదు. అంటున్నాడు, అంతే అంటున్నారు. ఇట్లా మీ మీద ఒక ఆశువుగా ఆశీర్వదించి ఒక పద్యం చెప్తారు అని అంటున్నారు. మాకిప్పుడు వ్యవధి లేదు, వ్రాసి ఇవ్వండి, మళ్ళీ చదువుకుంటాం అన్నాడు ఆయన. ఎందుకన్నారంటారు అలాగా? అంటే ఏమో ఆయనకు అప్పుడు వినాలని ఉండకపోవచ్చు, ఏదో మూడ్లో ఉన్నారు. అప్పుడు ఆయన ఇంకేదన్నా ఆయన మనస్సులో బయట కాచుకున్న వాళ్ళు, మంత్రులు, సెక్రటరీలు, ఏదో పని ఉండవచ్చు ఆయనకు.
అందువల్ల ఇప్పుడు మాకంత తీరిక లేదు, రాసి ఇవ్వండి మళ్ళీ చదువుకుంటాం అన్నట్టు అన్నాడు. నాకు అనిపించింది ఇప్పుడు ఏమిటంటే ఎవరైనా మహనీయులు, కానీ అట్లని నా ఆత్మానం అవసాదయేత్ అన్నాడు. మనల్ని మనం కూడా తగ్గించుకోవద్దు. ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా మనము ఎందుకో పనికిరాని వాళ్ళమైతే కాదు, ఏదో ఒక పని కోసం పుట్టిన వాళ్ళం మనం. అందువల్ల నాకు అనిపించింది ఆయన రాసిమ్మంటూనే రాసిచ్చేస్తామా, మనం కూడా అట్లెట్లవుతాం అని ఒక్కసారి ఇట్లా చూసి సరస్వతి ఆవాహనం అంతే. అఖిలాంధ్ర ప్రజా హృదయ వీణాతంత్రీ ఓ ముఖ్యమంత్రి అన్నాను. ఇట్లా చూశారు, ఒక్కసారి కళ్ళు తెరిచి తలుక్కుమన్నాడు. ఆయనకి చూశాడు. సాహసాలు అద్భుతాలు నీకు కవచ కుండలాలు, కాంగ్రెసు కిప్పించినావు దండాలు కమండలాలు అన్నాడు. లేచి నిలబడినాడు. ఆయన నటుడైపోయాడు, ముఖ్యమంత్రిగా లేడు. ఏది మరొక్కసారి